ఏమన్నా ప్లాన్ వేసావా ఏంటి? అంత ఖచ్చితంగా చెప్తున్నావు? చూడు, నువ్వు నన్ను కొంచెమే చూసావు, అక్కడితో ఆగిపోతే నీకే మంచిది. కాదని ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తే ప్రయత్నాలే మిగులుతాయి. నువ్వెంత బెదిరించినా నా మనసులో ఉన్నది పోదు. అక్కడ వరకు వస్తే మనస్సు ఉంటుంది, అందులో పాగా వేసుకుని కూర్చున్నవాడు ఉండడు. ఏంటి అలా చూస్తున్నావు? మాటలే చెప్తాడనుకుంటున్నావా? తప్పు. కొన్ని చేసేసి కూడా చెప్తాను. పెళ్ళి కదా, నీ మెళ్ళ తాళి కట్టే వరకు ఈ చేతికి రక్తం అంటకూడదని చిన్న సెంటిమెంట్ అంతే. లేదంటే నువ్వు వాడికి సున్నుండ తినిపించినప్పుడే కోడి మెడ నలిపినట్టు వాడి మెడ నలిపేసి ఉండేవాడిని. నీకోసం నేను ఎంత చేస్తున్నా నువ్వు పట్టించుకోకుండా ఆ పిరికి పంద చుట్టూనే తిరుగుతున్నావు. ఏముంది వాళ్ళు? తిడితే పారిపోతాడు, కొడితే కనిపించకుండా పోతాడు. అమాయకుడని ముచ్చటపడుతున్నావేమో, అది చూడటానికే బాగుంటుంది. అంతవరకే పెట్టుకో. గీత దాటాలని చూస్తే ఇందాక చెప్పిన నా సెంటిమెంట్ కూడా దాటాల్సి వస్తుంది. బాడీ కూడా దొరకదు. ఇక నీకు అవకాశాలు లేవు, అన్నీ అయిపోయాయి. ఈ ఏడవటాలు, ఇంకా పక్కింటి వాడిని తలుచుకోవటాలు ఇక ఉండకూడదు. నీకు ఉండాల్సిందంతా ఒక్కటే, అది నా ధ్యాస. అలవాటు చేసుకో. ఒక్కసారి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టావంటే ఇక నన్ను మర్చిపోలేవు. నేనంతే. కావాలంటే చూడు, 3 ముళ్ళు పడి ఆ ముచ్చటేదో అయిన తర్వాత నువ్వు నన్ను వదలవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడైతే వెళ్ళమంటున్నావు, పెళ్ళయ్యాక అనగలవా? అన్ననిస్తానా? చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం నేను చేసుకోను. నీ చావుకి పర్మిషన్ నేనే ఇవ్వాలి. అంతవరకు నువ్వు పోలేవు. నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది. అది పూర్తయ్యేంత వరకు పంపను. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బుద్ధిగుండు. నేను ఈ పక్కనే ఉంటాను. నువ్వు ఆ పక్కకి చూసావని తెలిస్తే చంపేస్తా. నిన్ను కాదు, వాణ్ణి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఫర్దర్గా నువ్వు ఏడ్చేది కూడా నా వల్లే అయి ఉండాలి. అమ్మ త్రిపుర, త్రిపుర, టిప్పు, 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 త్రిపుర, టిప్పు నీకేం కాదు. టిప్పు, త్రిపుర, అమ్మ త్రిపుర, త్రిపుర, త్రిపుర. వదిన గారు, ఏంటి త్రిపుర వాంతులు చేసుకుంటుంది? ఇప్పుడు ఇవిడి గారికి ఏం చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఏం చేయాలి? మిమ్మల్ని వదిన గారు అడిగేది. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది అది ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అది ఇది అంటున్నారు? నీళ్లు నవ్వులుతున్నారు. మీ వాలకం చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. శివగామి గారు, శివగామి గారు రండి, త్వరగా రండి శివగామి గారు, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి.
ఏం జరిగింది తారకం గారు? అది తెలియకే కదండి మిమ్మల్ని పిలిచింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు తేల్చండి. త్రిపురకి ఏమైంది కృష్ణవేణి? నీరసంగా ఉందేంటి? నిన్నే అడిగేది. ఇందాకటి నుంచి ఇదే వరుసండి. జవాబు చెప్పరు. ఇదిగో ఇలా మొహాలు చూసుకుంటున్నారు. ఏదో అయ్యింది శివగామి గారు. వీళ్ళేదో దాస్తున్నారు. మీరు తప్పుగా అనుకోకండి, ఏమీ లేదు. మా ఎందుకు వాంతులు చేసుకుంది చెప్పండి. వాంతులు చేసుకుందా? అవునండి, నేను నా కళ్ళారా చూశాను. శివగామి గారు, కాసేపట్లో మా వారితో నిశ్చితార్థం పెట్టుకుని ఏమిటండి ఇది? మీలాగే మాకు ఊర్లో మంచి పేరు, పరువు, ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. తేడా వస్తే అవన్నీ ఉష్కాకిలా ఎగిరిపోతాయి. తారకం గారు, మీరేమీ కంగారు పడకండి. పరువును కోల్పోయే పరిస్థితి నా కుటుంబం ఎప్పటికీ తీసుకురాదు. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. కాసేపు ఓపిక పట్టండి. నేనంటున్నానని మరోలా అనుకోకండి. ఆ తెలుసుకునేదేదో అంటే మా కోసం చెప్పమనట్లేదండోయ్. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసి మా వాణ్ణి అడగకముందే మనకొక క్లారిటీ వచ్చేస్తే మంచిది కదా అనేది నా ఉద్దేశం. అందుకని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మన అమ్మాయి బంగారమే, అందులో అనుమానమే లేదు. కానీ వాళ్ళ అమ్మగారే విషయం చెప్పకుండా లేనిపోని మిగులుస్తుంది. అది తేలిపోతే గాని ఊళ్ళో ప్రశాంతంగా ఉండరు. సరే అండి, మీరు మాతో రండి. చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయ్యో, హాస్పిటల్కి ఎందుకు బాబు? మన పరువు మనమే బజార్ను వేసుకున్నట్టు ఉంటుంది. నేను మీ గురించే చెప్తున్నాను. తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఇంటికి పిలిపించండి. అలాగే అండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు ఆగు బాబు, నువ్వెళ్ళడం ఎందుకు? మా ముందే ఫోన్ చేసి డాక్టర్ని పిలవచ్చు కదా. అంటే ఫోన్ ఉంది కదా, అంత దూరం ఎందుకు అని. వేరే ఉద్దేశం ఏం లేదు శివగాం గారు. ఇంతవరకు డాక్టర్ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. భరణికి ఫోన్ చేసి చెప్పి ఇంటికి తీసుకురామని చెప్తాను. ఎవరైతేనే చెయ్యి. మీ ముందే మాట్లాడతాను. ఈ వంకతో ఇంకో 1 కోటి రూపాయలు నొక్కొచ్చు. వాంతులు చేసుకోవటం ఏంటి? కొత్త డ్రామా మొదలు పెడుతుందా? పెరియ బాబు, చెప్పండి పెరియ బాబు. భరణి, వెంటనే డాక్టర్ని ఇంటికి తీసుకురా. ఎవరికి పెరియ బాబు? త్రిపురకి. ఏమైంది భరణి? త్రిపురకి ఏమైంది? ఒంట్లో బాగాలేదు, వెంటనే తీసుకురా. అలాగే పెరియ బాబు. త్రిపురకి ఏమై ఉంటుంది? నేను దగ్గర లేనన్న కోపంతో ఏమైనా చేసుకుందా? తల్లి, నిజం చెప్పు. ఆ భాస్కర్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటానా? నువ్వు అబద్ధం చెప్పవు కాబట్టి అడుగుతున్నాను. వాడి ప్రవర్తన తీరు చూస్తున్నావు కదా. అలాంటి ఇంట్లో నేను వెళ్తే సుఖంగా ఉండగలనా? ఇక మనకి భయం లేదుగా. వాళ్ళు నా గురించి ఏమీ తప్పుగా అనుకోవడం లేదుగా.